హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య, అను అలాగే భాను ముగ్గురు గదిలో ఉంటారు కదా. అప్పుడే అను భాను చేతి తీసుకొని చేతిలో బంగారం పెడుతుంది. ఏంటక్క ఇది అని అంటూ భాను అంటే అను అంటుంది, ఏంటంటే ఈ బంగారం తీసుకువెళ్ళి నువ్వు డబ్బు తీసుకురావాలి అని చెప్తుంది. ఇందుకు నువ్వైతేనే కరెక్ట్ అని నాకు అనిపించింది, అందుకే నీకు ఈ బంగారం ఇస్తున్నాను. ఇది తీసుకెళ్ళి నువ్వేం చేసినా సరే నాకు డబ్బు తీసుకురా అని చెప్పి ఈ విషయం గురించి ఇంకెవరికీ తెలియకూడదు అని అనేసరికి అప్పుడు ఆర్య అంటాడు, ఎందుకను నువ్వు ఆ బంగారం పెట్టి ఇలా చేయటం నాకు అసలు నచ్చట్లేదు, నాకు మనసుకి బాధగా ఉంది అని ఆర్య అంటే అను అంటుంది, ఎందుకు సార్ బాధపడతారు? ఏం బాధపడకండి. భార్యకి అలంకారం ఏంటో తెలుసా? భర్త సంతోషంగా తన ముందు కళ్ళ ముందు తనతో కలిసి ఉండటమే తనకి నిండు అలంకారంలా ఉంటుంది. ఈ బంగారం వేసుకుంటూనే మనకి అలంకారంగా అందంగా కనిపించేది కాదు సార్, భర్త తోడు అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య ఇలా అనుని హక్ చేసుకుంటాడు. ఇక భుజం మీద వాలిపోయి ఇక అలా అను చాలా హ్యాపీగా ఉంటుంది. భాను వాళ్ళిద్దరిని అలా చూస్తుంది. ఆర్య అంటాడు, చూడను నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు బాధగా ఉన్న ఒక రకంగా గర్వంగా కూడా ఉంది అని అంటూ, నీలాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం అని అంటే, మీరు నాకు తోడుగా ఉండటం నాకు అదృష్టం సార్, మీరు దొరకటమే నా అదృష్టం అని ఇద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే భాను అటు పక్క తిరిగి వచ్చి ఇంకా ఇంకో పక్క ఆర్య భుజం ఖాళీగా ఉంటుంది కదా, అటు పక్కన వచ్చి ఆర్యని అనుని అలా చూస్తూ, ఇదే అక్క నాకు కావాల్సింది. అసలు చూసారా స్వామి మీరు ఎలా మాట్లాడుతున్నారో? మీ మీద మీరు చూపించే ఈ ప్రేమ, ఈ అభిమానం వీటి కోసమే కదా నేను పోరాడుతుంది. మీరు మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే నాకు ఇలాంటి ప్రేమే కావాలి అనిపిస్తుంది, అందుకే కదా నేను మీ వెంట తిరుగుతున్నాను అని అనేసరికి అప్పుడే ఆర్య అంటాడు, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును అవును స్వామి, నాకు ఈ ప్రేమే కావాలి. అందుకే అక్క ఇక్కడ ఖాళీగా ఉంది కదా, నేను ఈ భుజం మీద వాలిపోనా, ఇది నాకు కావాలి అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే అని అను అడ్డం వస్తుంది. అలా చేయటం కుదరదు అని అంటే, ఇలా మాట్లాడవు అంటే కాలు ఇరగకూడదా అని అంటే, స్వామితో 7 అడుగులు నడవటానికైనా నాకు కాలు ఉండాలి కదా, వద్దులే అని అంటూ భాను అంటుంది. కానీ నాకు స్వామి మీరు చాలా నచ్చారు అని అంటుంది. అప్పుడు అను మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటుంది. సరేలే నువ్వేమీ పోయి ఇంకో 4వ కంటికి కూడా తెలియకుండా ఇది తీసుకొని రావాలి అని అంటే, సరే సరే అక్క అని అంటుంది. ఇక అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అను ఆర్య ఇద్దరు గదిలోనే ఉంటారు. భాను వెళ్ళిపోతుంది. తను అలా వెళ్తూ ఉంటే సడన్గా ఇంకొక గది ముందుకు రాగానే చెయ్యి పట్టి లోపలికి లాగుతారు. ఇక అక్కడ అజయ్, మీరా ఉంటారు. మీరా భాను చెయ్యి పట్టి లోపలికి లాక్కుంటుంది. భాను షాక్ అయిపోతుంది, ఏంటి మళ్ళీ లాగారా, ఎవరు మీరా అని అంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. చూస్తే మేమే, ఇంకెవరు లాగారు నేను అని అంటూ మీరా అంటుంది. అలా కాదు, జస్ట్ మీరా అనబోయి మీరా అన్నాను, మీరా అనబోయి మీరు అన్నాను అంతే అని కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతుంది. అప్పుడే మీరా సరే సరేలే ఇదిగో ఇది తీసుకో అని అంటూ రింగు చూపిస్తుంది. ఏంటిది అని అంటే, బంగారం కనిపించట్లేదా, ఇది తీసుకువెళ్ళి అని అంటే, అర్థమైందిలే నాకు అని అంటుంది. ఏమర్థమైంది అంటే, ఇది తీసుకెళ్ళి 4వ కంటికి కూడా తెలియకుండా బంగారం పెట్టి డబ్బు తీసుకురావాలి అంతే కదా అంటే, నీకెలా తెలుసు అని అంటూ మీరా అంటుంది. అప్పుడు అజయ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంటే ఇక అప్పుడు భాను అంటుంది, ఏం లేదు అది అలా తెలిసిపోతుంది అంతే అంటే, ఇంకెవరైనా చేశారా అలా నీకు అని అజయ్ అంటే, ఏం లేదు మీరే కదా నాకు పిలిచి ఇలా ఇచ్చారు, అందుకే డబ్బు అవసరం ఉండి మీకు ఇప్పుడు వ్రతం చేస్తున్నారు కదా అందుకే తెప్పున్నారేమో అని చెప్పి నాకు అర్థమైంది అని అనేసరికి, అదే కావాలి మాకు తీసుకురా అని అంటే, తీసుకొస్తానులే 4వ కంటికి తెలియకుండా తేవాలి అంతే కదా, సరే మరి అనేసి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత మాన్సి అలాగే నీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాన్సి అంటుంది, ఈ పనికి భాను అయితేనే కరెక్ట్ అని అనేసరికి అప్పుడు నీరజ్ అంటాడు, నేను కూడా అదే అనుకుంటున్నాను, భాను అయితేనే కరెక్ట్ అని నీరజ్ అంటాడు. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నువ్వు వెళ్ళి భాను తీసుకురా అని నీరజ్ అంటే, మాన్సి సరే నేను వెళ్తాను అని ఇలా వెళ్ళబోతే భాను లోపలికి వస్తూ, నేను వచ్చేసా, మీరు రావాల్సిన అవసరం లేదు అని లోపలికి వస్తుంది. ఏంటి పిలవక ముందే వచ్చేసావు అని అంటే, మీరు ఎలాగో నన్ను పిలవపోతున్నారు కదా అందుకే నేనే వచ్చాను సార్, మీరేం పెడుతున్నారు అని అడిగితే, అంటే మీరేం పెడుతున్నారు అంటున్నావేంటి అని అనేసి మాన్సి అంటుంది. అంటే మీరు డబ్బు కావాలి కదా, మీకు వ్రతం ఉంది కదా, దానికోసం మీరు ఏం పెడుతున్నారు అని అడుగుతున్నాను అని అంటే, ఇంకెవరైనా పెట్టారా ఇంతకుముందు అంటే, లేదు ఎవరు పెట్టలేదు, కాకపోతే మీకు అవసరం ఉందని నాకు అనిపించింది అంటే నీకెలా తెలుస్తుంది అని నీరజ్ అంటే, ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అని అంటూ భాను అంటుంది.
అయితే సరే ఈ రింగు పెట్టి అంటే సరేలే ఇది పెట్టి మీకు డబ్బు తెచ్చివ్వాలి, ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు, 4వ కంటికి కూడా తెలియకూడదు, అంతే కదా అని అంటూ భాను అంటుంది. అంతే అనేస్తే ఇంక సరే నేను వెళ్ళి తీసుకొస్తాలే అనేసి భాను వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే నీరజ్ మానసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఎలా తెలిసింది అనేసి అలా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్తారు. ఇక భాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా వాళ్ళ నాన్న ఇంటి దగ్గర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంటిది, నేను ఒకటి చేద్దాము అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ ఆర్యవర్ధన్ వాళ్ళని ఇక్కడ ఊర్లో నుంచి తరిమేద్దాం అనుకుంటే అని సీరియస్గా వాళ్ళని ఏదో చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ పని వెనకాల ఉండే అతను వచ్చేసి ఇలా అంటాడు, మీతో ఒక విషయం చెప్పాలి అని అంటే ఏంట్రా విషయం, ఏంటో చెప్పు అని అంటే ఇంకా ఏంటంటే నేను చెప్పేది వింటే మీరు షాక్ అయిపోతారు అని ఇలా కంగారుగా చెప్తే ఏంట్రా ఏ విషయమైనా నిదానంగా మంచిగా చెప్పాలి అని అంటే సరే అలాగే చెప్తాను అని అంటే ఏ కబురు, చావు కబురు అయినా సరే చల్లగా చెప్పాలి అని అంటే సరే అలాగే చెప్తాను అని అంటూ ఇలా చెప్తాడు. ఇదిగో ఆర్యవర్ధన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట, ఊరందరికీ భోజనాలు పెడుతున్నారంట అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, ఊరందరికీ భోజనాలు పెడుతున్నారా అని అంటే మరి మీరు ఇంత నేను కూడా షాక్ అయ్యాను కాబట్టే మీకు ఆ విషయం చెప్పబోతే చావు కబురు చల్లగా చెప్పమన్నారు, మీరెందుకు షాక్ అవుతున్నారు అని అంటాడు అతను. అలా అనేసరికి ఇక అప్పుడే నీలకంఠం అంటాడు, రే ఏంట్రా ఊరందరికీ భోజనాలు పెట్టి ఊర్లో మంచివాడు అనిపించుకొని నన్ను నేలకి తొక్కేసి వాళ్ళు మాత్రం పైకెదగాలనుకుంటున్నారా అని అంటే అప్పుడే వాళ్ళ పనతను ఇలా అంటాడు, అది కాదు మీరు గట్టిగా అరవకండి, మీ భార్య మీ ఆమె అంతా ఆర్యవర్ధన్ వైపే అని అనేసరికి అదే కదరా నేను చెప్పేది, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాడి వైపే తిరిగిపోతే రేపు ఎలక్షన్స్లో నన్ను నెగ్గనిస్తారా, వాడికే ఓటేస్తారేమో అంటే అంతే కదా మరి, రేపు ఎలక్షన్స్ కానీ జరిగాయి అంటే రేపు ఆర్యవర్ధన్కి ఒక్కరిని పెట్టేసి ఇంకా మీరు పోటీ లేకుండా కూడా అతన్నే గెలిపించేస్తారు, ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు అని అనేసరికి ఒక్కసారిగా నీలకంఠం షాక్ అయిపోతాడు. అసలు ఈ వ్రతం జరిగితే కదరా జరగనివ్వను అని అంటే ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో అని అతనంటే అప్పుడు నీలకంఠం అంటాడు, ఏం చేస్తానో చూస్తావు కదా, ఆ వ్రతంలో జరగనిస్తాను, వ్రతం జరుగుతుంది కానీ ఏదో దోషం ఉందని అది ఉందని వాళ్ళకి ఎవరితోనైనా చెప్పించేసి భయపెట్టి ఇంకా ఊరందరూ వాళ్ళని తరిమి కొట్టేలా చేస్తాను, వీళ్ళ వల్ల ఊరికి మంచి జరగదు ఇంకా చెడు జరుగుతుందని అందరినీ రెచ్చగొట్టేసి ఊళ్ళో వాళ్ళతోనే ఆర్యవర్ధన్ ఫ్యామిలీని ఇక్కడ నుంచి పంపించేస్తాను అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శారదాదేవి అలా హాల్లో ఉన్నప్పుడు ఆర్య అను ఇద్దరు వస్తారు. డబ్బు తీసుకొచ్చేసి అమ్మ ఇదిగో డబ్బు అని అంటే అను ఇచ్చే అంటే అను శారదాదేవికి తీసుకోండి అత్తమ్మ డబ్బు అని అంటే ఇంత డబ్బు ఎక్కడిది ఆర్య, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఇంత కష్టపడి, ఇప్పుడు డబ్బులు లేని సమయంలో ఎలా తీసుకొచ్చారు అని శారదాదేవి బాధగా అంటుంది. ఇప్పుడు ఏం లేకపోయినా లేదు, ఇంత పెట్టి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని శారదాదేవి అంటే అలా అంటే ఎలా అమ్మా, ఏం కాదు అని అంటూ ఉండగానే అజయ్ మీరా వస్తారు. మీరా అజయ్ వచ్చేసి అమ్మ ఇదిగో డబ్బు అని అంటూ ఇస్తాడు. అజయ్ మీరా ఇస్తుంది. ఇక అప్పుడే అది తీసుకొని శారదాదేవి అంటుంది, వద్దు ఇప్పుడే ఆర్య అను తీసుకొచ్చారు కదా అజయ్, మీ డబ్బు కూడా ఎందుకు, ఏమీ వద్దులే అంటే వాళ్ళే నా అమ్మ, ఇంట్లో మేము కూడా ఉన్నాం కదా, మేము కూడా పార్ట్నర్సే కాబట్టి మేము కూడా కలిసి ఇస్తాం, మాది కూడా కలిపి చేయండి అని అంటే ఈ డబ్బు ఎక్కువ అవుతుంది అజయ్ అని అంటే అయినా పర్వాలేదు అని అజయ్ అంటాడు. ఇక అప్పుడే నీరజ్ అలాగే మానసి కూడా వస్తారు. వచ్చి డబ్బు ఇదిగో అమ్మ డబ్బు అని నీరజ్ ఇవ్వబోతే అప్పుడు శారదాదేవి ఎందుకు వాళ్ళిద్దరూ ఇచ్చారు, అదే ఎక్కువ అవుతుంది నీరజ్, నువ్వెందుకు కష్టపడ్డావు అంటే దాదాకి ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా అమ్మా అని అంటాడు. అప్పుడు మానసి అంటుంది, మాకు కూడా బరువు బాధ్యతలు ఉంటాయి మామిన్లా, మేము కూడా బాధ్యతగా ప్రవర్తించాలి కదా, మేము కూడా అన్నీ షేర్ చేసుకోవాలి, అందుకనే మా వంతు మేం చేస్తున్నాం అని మానసి అంటుంది. ముగ్గురు అలా మాట్లాడటం చూసి శారదాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అజయ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శారదాదేవి అంటుంది, సరే ఇవి డబ్బులు ఎక్కువ అవుతాయి, వ్రతానికి సరిపడా మిగిలిన తర్వాత డబ్బులన్నీ దాచిపెడతాను అని శారదాదేవి అంటుంది. ఇక అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే అనేసి ఇక అక్కడ నుంచి అందరూ మాట్లాడిన తర్వాత అలా వెళ్ళిపోతారు. అను బాధపడుతూ ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆర్య వచ్చేసి అనుని అబ్జర్వ్ చేస్తాడు. దగ్గరికి వచ్చి గట్టిగా అరిచేసరికి అను భయపడి, సార్ ఏంటి సార్ మీది, ఎందుకు అలా అరిచారు, చూడు నేను ఎంత భయపడ్డా
భయపడ్డానో అని అంటే, భయపడ్డావులే అను, నాకు తెలుసు నువ్వు భయపడ్డావని అని అంటే, ఎందుకు అలా భయపెట్టిస్తున్నారు సార్ అని అంటుంది. ఇప్పటికే చిరాగ్గా ఉన్నానంటే నాకు తెలుసాను నువ్వెందుకు అలా ఉన్నావు అని అంటూ, అక్కియాబాయ్ పిల్లలు లేనందుకే కదా అని అంటే, అవును సార్, నేను వాళ్ళు లేనందుకు చాలా బాధపడుతున్నాను, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను సార్, నా వల్ల కావట్లేదు అని అను బాధగా చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళతో కనీసం కొద్ది రోజులు, ఒక్క రోజు కూడా వాళ్ళని విడిచి ఉండలేని దాన్ని ఇన్ని రోజులు ఉన్నాను, ఇక మీదైనా వాళ్ళని కలిసి ఉండాలని ఉంది సార్ అంటే, సరే అను, నాకు నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు అంతే, పిల్లలు లేనందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను తెలుసా అని ఆర్య అంటాడు. ఇక మరి పిలిపించండి సార్, రేపు వ్రతం ఉంది కదా అంటే, సరే పిలుస్తానులే అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే జెండేకి ఫోన్ చేసి చెప్తాడు. జెండే, రేపు ఇక్కడ వ్రతం ఉంది, పిల్లల్ని తీసుకొని రా అను వాళ్ళ మీద చాలా బెంగ పెట్టుకుంది అంటే, సరే అని జెండే అంటాడు. అలా మాట్లాడిన తర్వాత, చూసావాను నేను వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను కదా అని అంటే, అవును సార్ అని అంటూ ఇక సార్ని హగ్ చేసుకొని ప్రేమగా ఉంటారు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఉండగా బయట ఒక పిచ్చాయనలాగా ఉన్న అతను దేవుడితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంత ప్రేమగా ఉన్న వాళ్ళని విడదీయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ ప్రేమని నీకు కన్ను కుట్టిందా? నీవు ఎందుకు అలా వాళ్ళ మీద పగపట్టావు? ఎందుకు వాళ్ళ ప్రాణాలని తీయాలని చూస్తున్నావు అని గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. ఇక ఆ కుటుంబం మీద నీకెందుకు అంత కక్ష అని అరుస్తాడు. దేవుడితో కొట్లాడి మళ్ళీ అక్కడికి వస్తాడు. ఆర్యవర్ధన్ ఇంటి ముందుకు వచ్చి, పోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అజయ్, మీరా, మాన్సి వాళ్ళు బయటికి వస్తారు. అప్పుడు అజయ్ వచ్చి, ఎవరు నువ్వు ఇక్కడ చరుస్తున్నావేంటి, ఇంటి ముందు నుంచి పో అని అంటాడు. అలా అనేసరికి అప్పుడు ఇలా నీరజ్ అంటాడు, వద్దు, అలాంటి వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయంట అని అంటే, ఏంటి నీరజ్ నువ్వు కూడా అంటే, అమ్మ చెప్పింది కదా ఇలాంటి వాళ్ళు చాలా పవర్స్ ఉంటాయని, వాళ్ళు ఏం చేసినా మంచి చేస్తారని అని అనేసరికి ఇక అప్పుడే శారదాదేవి వస్తుంది. ఆర్య అను వాళ్ళు కూడా వస్తారు. రాగానే, పోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు చేసింది చాలు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ మీ గొప్పతనం తెలిసింది, అందరూ బంధుత్వాలు ఆత్మీయతలు అందుకున్నారు కదా, వెళ్ళిపోండి అని అంటూ అరుస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాక అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య, నీరజ్, అజయ్ అంటాడు, గొడవ చేయకుండా పొండి ఇక్కడ నుంచి అంటే, అజయ్ అలా మాట్లాడకూడదు అని ఆర్య అంటాడు. అప్పుడు శారదాదేవి అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అను, ఆయనకి భోజనం తీసుకురా, మీరు ఇలా రండి కూర్చోండి అని అంటే, అప్పుడు అతను అంటాడు, నాకు ఏ భోజనం వద్దు, నాకేమీ వద్దు అని అంటాడు. మీరు బాగుంటే చాలు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, మీరు ఇలా రండి ఫస్ట్ అని ఆర్య పిలిచి అక్కడ కూర్చోబెడతాడు. అను భోజనం తీసుకొస్తుంది. ఇక భోజనం ముందు పెట్టి తినండి అని అంటే, వద్దు, నాకు ఈ భోజనం వద్దు, నేను ఆల్రెడీ మీ ఉప్పు తిని మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ రుణపడి ఉన్నాను, ఇప్పుడు నేను తినలేను అని అంటే, ఇంకేం కాదు తినండి, మాకోసం తినండి అని ఆర్య అంటే, సరే అని 2 ముద్దలు తింటూ ఆర్య అను వైపే బాధగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అతను బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి 2 ముద్దలు తినేసి చెయ్యి కడుక్కుంటాడు. ఈ చల్లని నీళ్ళు ఇచ్చిన వాళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోండి అని అతను వెళ్ళిపోతే ఇక అప్పుడే అజయ్ వాళ్ళంతా కూడా సరే పదండి అని అంటూ అందరూ కూడా వెళ్ళిపోతారు. ఆర్య, అను ఇద్దరు ఉంటే, అన్నయ్య మీరు కూడా వెళ్ళిపోండి, పడుకోండి అని అజయ్ చెప్తాడు. ఆర్య, అను వాళ్ళు ఇద్దరు ఉంటారు. అజయ్ వెళ్ళిపోతాడు. ఇక అను బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఆర్య కూడా బాధపడుతూ, ఏంటను ఆలోచిస్తున్నా అంటే, వీళ్ళు చెప్పేది ఎందుకో నాకు కరెక్ట్గా అనిపిస్తుంది సార్, అతను చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, ఎందుకు కానీ చాలా బాధగా ఉంది అని అంటే, ఇక అప్పుడే అజయ్ అంటాడు, ఆర్య అంటాడు, అలా ఏం కాదు పద అని అంటూ చెప్తే మనసుకి ఏదో కిడి శంకిస్తుంది సార్, ఆయన చెప్పేది నాకెందుకో జరుగుతుంది అనిపిస్తుంది అని అంటే, ఇంకా ఏం కాదను పద అనేసి ఇంకా అనుని లోపలికి పంపించి ఆర్య డోర్ పెడుతూ ఆలోచిస్తూ ఉంటాడు.